నమస్తే వెల్కమ్ టు ఎస్టీవీ న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల భర్తీ. 3 రాజ్యసభ ఎంపీ సీట్లకు 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు. సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలి. ఏపీ సిపిఎస్పిఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్. సుస్థిర ఉపాధి అవకాశాలకు వీలు కల్పించేలా నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల భర్తీకి సంబంధించి టీడీపీ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్ బాబు, బీజేపీ తరపున ఆర్ కృష్ణయ్యలు నామినేషన్లు దాఖలు చేశారు. మంగళవారం అసెంబ్లీ భవనంలో రాజ్యసభ ఎన్నికల రిటర్నింగ్ అధికారి ఆర్ వనితారాణి వద్ద రాజ్యసభ ఎంపీ అభ్యర్థులుగా వారు నామినేషన్లు దాఖలు చేశారు. 3 రాజ్యసభ స్థానాలకు 3 అభ్యర్థులే నామినేషన్లు దాఖలు చేయడంతో నామినేషన్ల పరిశీలన, ఉపసంహరణ గడువు అనంతరం వారి ఎన్నిక ఏకగ్రీవం కానుంది. ఈ నామినేషన్ల దాఖలు సమయంలో అభ్యర్థుల తరపున ఆయా పార్టీల ప్రతినిధులుగా రాష్ట్ర మంత్రులు నాదెండ్ల మనోహర్, కొల్లు రవీంద్ర, అనగాని సత్యప్రసాద్, సత్యకుమార్ యాదవ్, కె అచ్చెన్నాయుడు, పి నారాయణ, ఎమ్మెల్యేలు తదితరులు పాల్గొన్నారు. Nominated as a candidate to fill a seat in the Council of the State, to swear in the name of God. Solemnly affirm that I will bear true faith and allegiance to the Constitution of India, as by law established by that I will uphold the sovereignty and integrity of the India. త్యాగ కృష్ణయ్య నేను రాజ్యసభలోని స్థానంను భర్తీ చేయడానికి అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వారిని శాసనం ద్వారా ఏర్పాటు చేసిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగి ఉంటుందని, భారతదేశ సర్వ సత్యాధికారమును, సమగ్రతను నిలబెట్టుకున్నది దైవ సాక్షిగా ప్రమాణం సత్యనిష్టతో ప్రసిద్ధి చేస్తుంది. బీద మస్తాన్ రావు యాదవ్ అని నేను రాజ్యసభలోని స్థానము భర్తీ చేయుటకు అభ్యర్థిగా నామనిర్దేశం చేయబడిన వాడనై శాసనము ద్వారా ఏర్పాటు చేయబడిన భారత సంవిధానం ఎడల సత్యమైన విశ్వాసమును, శ్రద్ధానిష్టను కలిగిననియు, భారతదేశపు సర్వ సత్తాధికారమును, సమగ్రతను నిలబెట్టుతున్ననియు దైవ సాక్షిగా ప్రమాణము ప్రతిజ్ఞ చేయుచున్నాను. తాడేపల్లిలో అత్యాచారం చేసి తప్పించుకొని తిరుగుతున్న నిందితుడిని అత్యంత తక్కువ సమయంలోనే అదుపులోకి తీసుకున్నామని గుంటూరు నార్త్ డీఎస్పీ సిహెచ్ మురళీకృష్ణ తెలియజేశారు. మంగళవారం తాడేపల్లి పోలీస్ స్టేషన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడారు. నిందితుడు తెంపర్ల రామారావుపై గతంలో కూడా దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. కేసు నమోదైన 24 గంటల్లోనే ముద్దాయిని అరెస్టు చేసిన తాడేపల్లి సిఐ బి కళ్యాణ్ రాజు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. మొన్న రాత్రి 11:30 గంటల సమయంలో తాడేపల్లి మండలం కొత్తూరు ప్రాంతంలో ఉన్నటువంటి ఇంట్లో ఒక విడో లేడీ, ఆమె వయసు సుమారు 40 సంవత్సరాలు ఉంటుంది. ఆమె ఒంటరిగా ఇంటి వద్ద ఉండగా అక్కడికి సమీపంలో ఉన్నటువంటి ఒక 30 సంవత్సరాల వ్యక్తి వచ్చి ఆమె కొడుకు ఇతను కూడా స్నేహితులే, పరిచయం కూడా ఉంది. దాన్ని పురస్కరించిన అబ్బాయి ఇంటికి వచ్చి
ఆమె ఒంటరిగా ఉండడానికి గమనించి అమ్మాయిని బలాత్కరించి అమ్మాయిని రేప్ చేయడం జరిగింది. ఆమె ఇచ్చిన రిపోర్ట్ మీద తాడేపల్లి సిఐ కళ్యాణ్ రాజు గారు కేసు రిజిస్టర్ చేసి దర్యాప్తు చేపట్టారు. ఇది ఈ మధ్య కాలంలో నిజంగా మనకు చాలా రేప్ కేసులు వస్తున్నాయి. అవన్నీ కూడా టెక్నికల్ రేప్స్, లవ్ ద్వారా కానీ లేదంటే ఇంకో కారణం వల్ల. కానీ రియల్గా ఒక స్త్రీని బలాత్కరించడం, బలవంతంగా పాడు చేయడం అనేది ఈ కేసుని ఎస్పీ గారు చాలా సీరియస్గా తీసుకుని ప్రెసిడెంట్ ఎస్పీ గారు అలాగే ఫస్ట్ పార్టీని ఫామ్ చేస్తారు. వితిన్ 24 అవర్స్లోనే కళ్యాణ్ రాజు తన సిబ్బందితో అలాగే సైనిక డిఎస్పీ భారతీయ గారు సహకారంతో కేసును దర్యాప్తు చేయడం, టెక్నికల్గా ఓవరాల్గా ఎవిడెన్స్ అన్ని సేకరించి దర్యాప్తు పూర్తి చేసి దాన్ని ఈరోజు ఉదయం అరెస్ట్ చేయడం జరిగింది. రిమాండ్కి పంపిస్తాం. ఇతను రామారావు అని చెంపల్ల రామారావు 30 సంవత్సరాల వయసు. ఇతనికి ఈ బాధితురాళ్ళు కొడుకు కూడా నేను ఉంది. ఆ మేనాన్ కొడుకు అగాధ్యానికి పాల్పడతారు. అన్ని రిమాండ్ కోసం. సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని ఏపీ సిపిఎస్పీఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 6 నెలలు అవుతున్నప్పటికీ ఉద్యోగుల సిపిఎస్ పై సరైన స్పష్టత ఇవ్వలేదన్నారు. గాంధీనగర్ ధర్నా చౌక్ లో రాష్ట్ర ప్రభుత్వ సిపిఎస్ ఎంప్లాయీస్ ఉద్యోగుల నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సిపిఎస్ ఉద్యోగులపై గత ప్రభుత్వం పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలని రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్ చేశారు. వారం రోజుల్లో సిపిఎస్ రద్దు చేస్తామని మాట ఇచ్చి మడమ తిప్పిన వైసీపీ అధ్యక్షుడు జగన్ కు ఉద్యోగులు సరైన పద్ధతిలో బుద్ధి చెప్పారన్నారు. గత వైసీపీ ప్రభుత్వం సిపిఎస్ ఉద్యోగులపై అక్రమ కేసులు పెట్టి వేధించారని సతీష్ ఆరోపించారు. సెక్రటరీ శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులు కూడా రాష్ట్ర ప్రజలేనన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు ఎలాంటివి లభించవన్నారు. ఎన్నికలకు ముందు ఎన్డీఏ కూటమి ప్రభుత్వ ఉద్యోగులకు ఇచ్చిన హామీలన్నీ తక్షణమే అమలు చేయాలన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఉద్యోగుల డిమాండ్స్ పై దృష్టి సారించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఆందోళన చేపడతామని ఆయన హెచ్చరించారు. నా పేరు గుత్తి ప్రేమనాథ్ రెడ్డి. నేను అనంతపూర్ జిల్లా నుంచి ఈ ఉద్యమంలో భాగంగా ఈరోజు హాజరు కావడం జరిగింది. నేను ఏపీ సిపిఎస్ ఎంప్లాయీస్ అసోసియేషన్కి స్టేట్ అసోసియేట్ ప్రెసిడెంట్ను. ఈరోజు డిసెంబర్ 10 మానవ హక్కుల దినోత్సవంగా ఇక్కడ కార్యక్రమము ఏర్పాటు చేయడానికి ముఖ్యమైన కారణం ఏంటంటే మొత్తం ప్రజలకి రాజ్యాంగము కొన్ని హక్కులు కల్పించింది. అలాగే ఉద్యోగులకు కూడా పాత పెన్షన్ విధానం అనేది రాజ్యాంగపరంగా ఒక హక్కుగా ఇన్ని రోజులు కూడా కొనసాగుతూ వచ్చింది. అయితే 2004 సంవత్సరం తర్వాత సిపిఎస్ ఓపీఎస్ విధానం తొలగించి సిపిఎస్ విధానాన్ని అనేదాన్ని తీసుకొచ్చి ఉద్యోగుల గొంతు కోసినటువంటి క్రమాన్ని మనం చూసాము. అందుకోసమే మాకు మళ్ళీ తిరిగి ఓల్డ్ పెన్షన్ విధానాన్ని అమలు చేయాలనేటువంటి డిమాండ్తో ఈరోజు మానవ హక్కుల దినోత్సవం రోజు రాజ్యాంగబద్ధంగా శాంతియుతంగా సభను నిర్వహించడం జరుగుతోంది. ముఖ్యంగా గతంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రులు కావచ్చు రకరకాల మాటలతో సిపిఎస్ ఉద్యోగుల్ని మభ్యపెట్టడం జరిగింది. అయితే ఈ క్రమంలోనే మేము చేసేటువంటి ఉద్యమము అణచివేత ధోరణికి గురి కావడం జరిగింది. ఇందులో చాలామంది సిపిఎస్ ఉద్యోగులు కేసులు పెట్టబడి స్టేషన్ల చుట్టూ కోర్టుల చుట్టూ కూడా తిరగడం జరిగింది. అయినా కూడా సిపిఎస్ ఉద్యమం అనేది అణిగిపోలేదు. ఇది రోజు రోజుకి పెరుగుతూ వస్తూ మా యొక్క లక్ష్యం ఎప్పుడైతే పాత పెన్షన్ విధానం నెరవేరుతుందో ఆ రోజు వరకు కూడా ఈ ఉద్యమం కొనసాగుతుందని సిపిఎస్ ఉద్యోగుల పక్షాన ఘంటాబద్ధంగా చెప్తున్నాము. ముఖ్యంగా మాకున్నటువంటి ముఖ్యమైన సమస్య ఏంటంటే ప్రతి నెల కూడా మాకు జమ కావాల్సినటువంటి మ్యాచింగ్ గ్రాంట్ జమ కావడం లేదు. దీనివల్ల ప్రాణ ఖాతాలో ఉన్నటువంటి మా డబ్బులు రోజు రోజుకి తగ్గుతున్నాయి తప్ప పెరగడం లేదు. ఎందుకంటే మేము ఉన్నది కార్పొరేట్ విధానంలో. కార్పొరేట్ సంస్థకి ఎప్పుడైతే డబ్బులు వేయకపోతే మా అకౌంట్లో నుంచే డబ్బులు కట్ చేస్తూ వస్తారు. సో మ్యాచింగ్ గ్రాంట్ పడకపోగా మాకు రావాల్సిన గతంలో డిఏ అరియర్స్ కానీ పిఆర్సీ అరియర్స్ కానీ ఇంతవరకు ₹1 కూడా సిపిఎస్ ఉద్యోగులకు ఇచ్చినటువంటి పాపాన పోలేదు గత ప్రభుత్వంలోని వారు. సో ప్రస్తుత ముఖ్యమంత్రికి నేను కోరేది ఏంటంటే సార్ మీరు సిపిఎస్ ఉద్యోగులని గుర్తించి వారి యొక్క సమస్యను అర్థం చేసుకొని ఫ్యామిలీ పెన్షన్ గ్రాట్యుటీ మీరు కల్పించారు మాకు ఈ సౌకర్యాన్ని. మరి అదేవిధంగా మరి ఇప్పుడు కూడా మీరు ఒక సంవత్సరంలో సిపిఎస్ సమస్యకి పరిష్కారం చూపుతాననేటువంటి మాట ఇచ్చారు.
కనుక ఇప్పుడు మీరు పెద్ద మనసుతో ఆలోచించి మా యొక్క సిపిఎస్ ఉద్యోగులకి మా పక్షాన ఆలోచించి మా సిపిఎస్ ఉద్యోగులకి న్యాయం చేయాలని ఈరోజు ఈ కార్యక్రమం సందర్భంగా మిమ్మల్ని కోరుతున్నాం సార్. వీలైనంత త్వరగా మా సిపిఎస్ ఉద్యోగులకి న్యాయం చేసి మమ్మల్ని ఈ ఉద్యమం నుండి విముక్తి చేయాల్సిందిగా మీకు విన్నవించుకుంటూ సెలవు. ఫిర్యాదులు, అప్పీళ్లు తదితర వాటిని స్వీకరించి విచారణ చేసి వాస్తవాన్ని ఆర్జితానికి అందించాలని ఫైట్ ఫర్ రైట్స్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేపీ రాజు పేర్కొన్నారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా సమాచార కమిషన్ ఈ ఫైలింగ్ విధానం అమలు చేయాలన్నారు. సమాచార శాఖ కమిషనర్ల పనితీరుకు నిరసనగా ఫైట్ ఫర్ రైట్ ఆధ్వర్యంలో ధర్నా చౌక్ లో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్సీ ఎస్టీ జేఏసీ అధ్యక్షుడు సాగే హరి మాట్లాడారు. రాజ్యాంగబద్ధంగా సమాచారం అడిగిన వ్యక్తిపై కొన్ని సంస్థలకు చెందిన వారు భౌతిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. ఆర్జిదారుని హక్కుల్ని కాలు రాస్తున్నారు. సమగ్రమైన సమాచారాన్ని అందించవలసిన సమాచార శాఖ కమిషనర్ కొన్ని సందర్భాల్లో సరైన రీతిలో స్పందించడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫైట్ ఫర్ రైట్స్ అధ్యక్షుడు కేపీ రాజు మాట్లాడారు. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు అనుగుణంగా అర్జీదారునికి సమాచార శాఖ కమిషన్ ఈ ఫైలింగ్ పద్ధతిలో సమగ్రమైన సమాచారం అందజేయాలన్నారు. 90 రోజులు లోపుగానే అర్జీదారునికి అధికారులు నిజమైన సమాచారాన్ని అందించాలన్నారు. ఆర్టీఏ కార్యకర్తలపై పోలీసులు తప్పుడు కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తూ ఉన్నారని రాజు ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం పద్ధతి మార్చుకోకపోతే మూల్యం చెల్లించక తప్పదని రాజు హెచ్చరించారు. కమిషనర్ల పనితీరుకు వ్యతిరేకంగా ఈరోజు ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. ఎందుకంటే సమాచార హక్కు చట్టం అనేది ఎక్కడా కూడా అమల్లో లేదు. ఎందుకంటే పిఐఓలు కానీ అపిలేట్ అధికారులకు కానీ ఎవరికి కూడా ఈ చట్టం పైన అవగాహన లేదు. వాళ్ళకు ప్రాథమిక శిక్షణలు కూడా లేవు. అలాంటప్పుడు ఏమి ఇవ్వాలి, ఏమి ఇవ్వకూడదు, దరఖాస్తు వస్తే ఎలాంటి సమాచారాన్ని ఇవ్వాలి, ఎలాంటి సమాచారాన్ని తిరస్కరించాలన్న సంగతి కూడా తెలియదు. కానీ ఇక్కడ ఉన్నటువంటి అధికారులకు తెలిసిన విషయం ఒకటే, ఏమంటే సెక్షన్ 81J కింద తిరస్కరించడం మాత్రమే వాళ్ళకు బాగా తెలుసు. కాబట్టి ఈ అధికారులు నిర్లక్ష్యానికి నిరసనగానే ఈరోజు ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో ఈ ధర్నా కార్యక్రమానికి పిలుపునివ్వడం జరిగింది. కమిషనర్లను ఒకటే అడుగుతున్నాం, అయ్యా మీరు ఇచ్చినటువంటి తప్పుడు తీర్పులన్నీ కూడా సెక్షన్ 19(5) మేరకు ఎవరైతే ఏ అధికార యంత్రాంగం ఇచ్చిందో వారు నిరూపించుకోవాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి మేము బహిరంగంగా సవాల్ విసురుతున్నాం. మీరు ఇచ్చిన తీర్పులు అయితే ఇక్కడే ఉన్నాయి మా దగ్గర, అవి వాస్తవం అని చెప్పని ప్రూఫ్ చేసుకోవాల్సిన బాధ్యత మీకుంది 19(5) మేరకు. మరి మీరు చేసుకోగలుగుతారా? చేసుకోలేరు. ఎందుకంటే సమాచార హక్కు చట్టానికి పూర్తిగా కోరలు బీకేశారు. ఏముంది అందులో? పేరుకు మాత్రమే వజ్రాయుధం, బ్రహ్మాస్త్రం. ఎక్కడ కూడా బ్రహ్మాస్త్రం లేదు, ఎక్కడ కూడా వజ్రాయుధం లేదు. ఏ కార్యాలయంలో సమాచారం కోరినా సౌలభ్యంగా లేదు, సమాచారం అందుబాటులో లేదు. ఇది పంపించినటువంటి 100 కాపీలు ఇక్కడే ఉన్నాయి. మరి ఇంక ఎలా సాధ్యమవుతుందండి సమాచార హక్కు చట్టం? ప్రజల్లో ఎలా వెళ్తుంది? దీన్ని ప్రజలకు తీసుకోవాల్సిన బాధ్యత ఎవరిది? అయినప్పటికీ ప్రజా సంఘాలు, అనేక సంఘాలు ప్రజల్లోకి తీసుకెళ్లి ఉచితంగా శిక్షణలు ఇస్తున్నాయి. ఉచితంగా బేర్ యాక్ట్ పుస్తకాలను కూడా ఉచితంగా పంపిణీ చేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు మేము స్వచ్ఛందంగా శిక్షణ ఇస్తాము. ఆ శిక్షణ తీసుకొని ప్రజలకు సరైన సమాచారం ఇవ్వడం చెప్పని మా ఫైట్ ఫర్ రైట్స్ ఆధ్వర్యంలో మరొకసారి కమిషనర్లకు తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా గుర్తించి చట్టం మేరకు నడుచుకొని అధికారులు ఎవరైతే పిఐఓలు ఉన్నారో, చట్టం మేరకు నడుచుకోవాల్సిన వాళ్ళు ఎవరైతే సమాచారం ఇవ్వలేదో వాళ్ళకు ఖచ్చితంగా రోజుకు 250 చొప్పున 25,000కు మించకుండా జరిమానా విధిగా విధించాలి. కమిషనర్ దగ్గరకు వచ్చి మీకు సమాచారం ఇప్పుడు ఇచ్చారు కదా మీరు తీసుకెళ్ళాలంటే కుదరదు. పిఐఓకి 30 రోజులు టైంపాస్, అప్లేట్ అధికారికి 30 రోజులు టైంపాస్, కమిషనర్కి ఇంకా లెక్కే లేదు. నేను ఫోన్ చేసి అడిగాను, అయ్యా 2 సంవత్సరాలు అయింది, ఇప్పటివరకు కనీసం విచారణ కూడా స్వీకరించలేదు, ఎందుకు? మాకు టైం లిమిట్ లేదండి. ఇంకేం చెప్పాలి దీనికి? రీసెంట్గా 2.5 నెలల క్రితం పంపించినటువంటి దానికి మీరు విచారణకు ఎలా స్వీకరించారు? 1.5 సంవత్సరం బిఫోర్ పంపించినటువంటి దానికి ఎందుకు విచారణకు ఆదేశించలేదు మీరు? కానీ మమ్మల్ని మీరు ప్రశ్నించే హక్కు లేదు మీకు. మా ఇష్టం ప్రకారం మేము నడుచుకుంటాం. కానీ మన రీసెంట్గా చూసింది ఏమంటే వీళ్ళు విధులు సక్రమంగా నిర్వహించడం లేదు, జీతాలకు మాత్రం ఫైట్ చేయడంలో ముందుంటారని చెప్పని నేను పూర్తిగా గ్రహించాను. కానీ ఇదేనా మీరు చేయాల్సిన పని? ప్రజలు కట్టే పన్ను ద్వారా మీరు జీతాలు తీసుకుంటున్నారు, బాధ్యతగా పని చేయాలి. అంతేకాని చట్టం మేరకు మేము నడుచుకోమంటే ఎవరు కూడా ఓర్చుకోలేదు లేదు. మీకు ఇంకొక విషయాన్ని తెలియజేస్తా ఉన్నా,
నేరస్తులను ప్రోత్సహించడమే, సమాచారం ఇవ్వని అధికారులను ప్రోత్సహించడమే మీరు. కాబట్టి ఏదైతే సెక్షన్ 40 మేరకు బిఎన్ఎస్ చట్టం మేరకు సో అధికారులను కూడా సామాన్యుడు అరెస్ట్ చేసే అవకాశం కూడా ఉంది. ఆ అవకాశాన్ని కూడా మేము సద్వినియోగంగా వినియోగించుకోవడానికి ముందుంటామని చెప్పని రాష్ట్ర సమాచార కమిషనర్లకు హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి చట్టం మేరకు నడుచుకోవాలని చెప్పని మరొకసారి విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఈ అవకాశం ఇచ్చినటువంటి సభ్యులందరికీ కూడా ధన్యవాదాలు తెలుస్తాను. నా పేరు కేపీ రాజు, ఫైట్ ఫర్ రైట్స్ ఫౌండర్, అనంతపూర్. యువతి యువకుల ఆనందోత్సాహాల తరంగాల మధ్య కృష్ణ విశ్వవిద్యాలయ కృష్ణ తరంగ్ 2024 అంతర్ కళాశాల యోజనోత్సవం మంగళవారం విజయవాడ కొత్తపేటలోని కాకరపర్తి భావన్ నారాయణ కళాశాలలో ప్రారంభమయ్యాయి. ఈ నెల 12వ తేదీ వరకు జరిగే అంతర్ కళాశాల యోజనోత్సవ ప్రారంభ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర గనులు ఎక్సైజ్ శాఖ మంత్రివర్యులు కొల్లు రవీంద్ర పాల్గొని యువతను ఉద్దేశించి మాట్లాడారు. యువతలోని ప్రతిభా పాఠవాలను వెలికితీసి ప్రోత్సహించేందుకు గాను కృష్ణ విశ్వవిద్యాలయం ఓ మంచి కార్యక్రమం నిర్వహిస్తోందని, ఈ ఉత్సవాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి దార్శనికతకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం యువతకు బంగారు భవిష్యత్తు ఇవ్వాలనే లక్ష్యంతో పనిచేస్తూ ఉందన్నారు. ఈ క్రమంలోనే సిల్క్ సైన్సెస్ శ్రీకారం చుట్టడం జరిగిందని, యువతలోని నైపుణ్యాన్ని ఏంటనేవి నమోదు చేసి ప్రస్తుత పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా సుస్థిర ఉపాధి అవకాశాలు పెంపొందించేందుకు గాను తగిన నైపుణ్యాన్ని పెంపొందించడం జరుగుతుందని తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ఞాన అనువర్తనాల నైపుణ్యాన్ని కూడా పెంపొందించేందుకు గాను కృషి చేస్తున్నట్లు వివరించారు. స్వర్ణాంధ్ర 2047పై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని, అభివృద్ధిలో ఆంధ్రప్రదేశ్ను ఉన్నత శిఖరాలపై నిలబెట్టాలన్న తపనతో పనిచేస్తున్నట్లు పేర్కొన్నారు. ఇటీవల గతంలో ఎప్పుడు ఎక్కడ లేని విధంగా ఒకే రోజు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ నిర్వహించడం జరిగిందని తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా తెలుగువారి మేధస్సు మరింత ఇనుమడింపజేసేలా, మరింత గుర్తింపు వచ్చేలా చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. యువత ఓ మంచి లక్ష్యాలను స్పష్టంగా నిర్దేశించుకొని వాటిని సాధించేందుకు గాను కృషి చేయాలని మంత్రి కొల్లు రవీంద్ర సూచించారు. ఈ కార్యక్రమంలో ఏపీ మానిటైమ్ బోర్డు చైర్మన్ దామచర సత్య, కృష్ణ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ఇన్ఛార్జ్ ఆర్ శ్రీనివాసరావు, రెక్టార్ ఎంవి బసవేశ్వరరావు, రిజిస్టర్ కె శోభన్ బాబు, కృష్ణ తరంగ్ కన్వీనర్ డాక్టర్ ఎం కోటేశ్వరరావు, కేబిఎన్ కల్చరల్ సెక్రటరీ కరెస్పాండెంట్ టి శ్రీనివాస్, ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ఈ కృష్ణా తరంగ్ 2024 ప్రోగ్రామ్ని మేము ఇక్కడ చేసే అవకాశం మాకు కల్పించిన కృష్ణా యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఆర్ శ్రీనివాసరావు గారికి, అలాగే రెక్టార్ బసవేశ్వరరావు గారికి, అలాగే రిజిస్ట్రార్ ప్రొఫెసర్ ఆర్ శోభన్ బాబు గారికి, వీళ్ళందరికీ కూడా ముఖ్యంగా నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సార్, ఈ అవకాశాన్ని మాకు కల్పించినందుకు. అలాగే ఎంతో నమ్మకం ఉంచి ఈ ప్రోగ్రామ్ ఇక్కడ మాకు ఆర్గనైజ్ చేయడానికి అవకాశం ఇచ్చారు. ఈ 3 days కూడా మేము అంతే ట్రాన్స్పరెంట్గా అన్ని కార్యక్రమాలని, అన్ని పోటీల్ని కూడా సక్రమంగా నిర్వహిస్తామని ఈ సభాముఖంగా నేను తెలియజేసుకుంటున్నాను సార్ మీకు. అలాగే వివిధ కళాశాలల నుంచి వచ్చిన పార్టిసిపెంట్స్ అందరికీ కూడా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. థ్యాంక్ యూ. కృష్ణా యూనివర్సిటీ కృష్ణా తరంగం 2024 సందర్భంగా ఇనాగ్రల్ సెషన్ ఆలస్యానికి అందరూ కూడా మన్నించాలి. ఎందుకంటే ఈరోజు రాజ్యసభ సభ్యుల ప్రమాణ స్వీకార నామినేషన్ కార్యక్రమం ఉంది. ఆ నామినేషన్ కార్యక్రమానికి వెళ్ళి రావడం వల్ల ఆలస్యమైంది. ఆలస్యానికి అందరూ కూడా క్షమించాలని కోరుకుంటూ, ఈనాటి ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించిన రిజిస్ట్రార్ కృష్ణా యూనివర్సిటీ ఆర్ శోభన్ బాబు గారు, కన్వీనర్ కృష్ణా తరంగ్ ఎం కోటేశ్వరరావు గారు, సెక్రటరీ కరస్పాండెంట్ కేబిఎన్ కాలేజ్ డాక్టర్ టి శ్రీనివాసులు గారు, అలాగే ఏఓ ఎస్కేపివి హిందూ హై స్కూల్ కమిటీ డాక్టర్ వి నారాయణరావు గారు, కేబిఎన్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ జి కృష్ణవేణి గారు, అలాగే కో కన్వీనర్ కృష్ణా తరంగ్ 2024 డాక్టర్ కె రామకృష్ణ గారు, అలాగే వేదిక నిర్వహించిన హరిగోపాల్ గారు, ఇంకా ఈ కార్యక్రమానికి విచ్చేసిన పెద్దలందరికీ, ముఖ్యంగా ఎంతో ఉత్సాహంగా మరి 3 రోజుల పాటు జరిగే కృష్ణా తరంగాల్లో పాల్గొనడానికి విచ్చేసినటువంటి సోదర సోదరిమణులందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు. చాలా సంతోషం. ఈ రోజున కృష్ణా యూనివర్సిటీ మరి 2008వ సంవత్సరంలో మరి నా నియోజకవర్గంలోనే నేను ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి మచిలీపట్నంలోనే కాలేజ్ ఉంది, మెయిన్ క్యాంపస్ అంతా అక్కడే ఉంది. మరి నూతన భవన నిర్మాణం కూడా మరి గతంలో నేను 2009-14లో బిల్డింగ్స్ నిర్మాణం చేసుకున్నాం. ఆనాడు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారి చేతుల మీదుగా
ఆ రోజున బిల్డింగ్స్ ప్రారంభించుకోవడం కూడా జరిగింది. ఇంకా అక్కడ వసతులు కల్పించాల్సినటువంటి అవసరం ఉంది. అవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటా ఉన్నాం. ఇవాళ కృష్ణా జిల్లా, ఉమ్మడి కృష్ణా జిల్లాలో చాలా అఫిలియేటెడ్ కాలేజెస్ అన్నీ కూడా కృష్ణా యూనివర్సిటీ అండర్లో నడుస్తూ ఉన్నాయి. చాలా సంతోషం. ఈరోజు ఈ యువజన దినోత్సవం కృష్ణా తరంగ్ అనేది ఒక మంచి కార్యక్రమం. యువతుల్లో ఉన్నటువంటి వాళ్ళ యొక్క టాలెంట్ని ఒక వేదిక క్రియేట్ చేయడం అనేది చాలా సంతోషం. మరి ఇక్కడ ఈ యూనివర్సిటీ లెవెల్లో జరిగేటటువంటి కార్యక్రమాలన్నీ కూడా స్టేట్ లెవెల్లో, తర్వాత నేషనల్ లెవెల్లో కూడా జరగడానికి అవకాశాలు ఉన్నాయి. మరి అందులో భాగంగానే ఈ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం చాలా సంతోషం. ఇవాళ గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మరి ఇవాళ మనకి హ్యూమన్ రిసోర్స్ మినిస్టర్గా ఉన్న నారా లోకేష్ గారు, అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు, మరి అందరం కలిసి ఈ రాష్ట్రంలో ఒక మంచి భవిష్యత్తును కల్పించాలి యువతకనే లక్ష్యంతో పనిచేస్తూ ఉన్నాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు మనం అందరం చూసాం. ఎన్నో కష్టాలు పడ్డాం, ఎన్నో ఇబ్బందులు పడ్డాం. యువతంతా నిర్వీర్యం అయిపోయింది. 5 సంవత్సరాలు సరైనటువంటి ఎంప్లాయ్మెంట్ లేదు, సరైనటువంటి ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్లో స్వేచ్ఛగా చదువుకునే అవకాశాలు లేవు. మరి అటువంటి పరిస్థితులు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇవాళ రాష్ట్ర ప్రజలందరూ కోరుకున్నారు, ఇవాళ ఒక మంచి ప్రభుత్వం కావాలని కోరుకున్నారు. భారతదేశంలోనే కాదు, ప్రపంచంలో ఏ ప్రభుత్వానికి ఇవ్వనంత మ్యాండేట్ 93% మ్యాండేట్ ఇచ్చి 144 సీట్లలో గెలిపించినటువంటి ఘనత ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. ఇవాళ ప్రజలు ఇచ్చినటువంటి స్ఫూర్తిని నిలబెట్టాల్సినటువంటి బాధ్యత మా అందరిపైన ఉంది. మరి గతంలో కూడా నేను యూత్ మినిస్టర్గా వర్క్ చేశాను, స్పోర్ట్స్ మినిస్టర్గా కూడా చేశాను. ఆ సందర్భంలో చాలా స్కిల్ డెవలప్మెంట్ కార్యక్రమాల్ని శ్రీకారం చుట్టాం. మరి ఆ రోజున సిమెన్స్ సంస్థతో ఒక మంచి కార్యక్రమం, మన ఇన్వెస్ట్మెంట్ ఏం లేదు, 90% సిమెన్స్ సంస్థ వాళ్ళు వచ్చి ఇక్కడ అత్యాధునికమైనటువంటి ల్యాబ్ పెట్టి ఆ ల్యాబ్లో మన వాళ్ళందరూ కూడా నైపుణ్యతను పెంపొందించడానికి కార్యక్రమాన్ని చేస్తే మా మీద కేసు కట్టారు. చంద్రబాబు నాయుడు గారిని అక్రమంగా అరెస్ట్ చేశారు. 53 రోజుల పాటు ఆయన జైల్లో పెట్టారు. నిజంగా ఈ రాష్ట్రంలో తెలుగువారంటూ ప్రపంచంలో ఏ దేశానికి వెళ్ళినా నిలబడినటువంటి పరిస్థితి ఉందంటే దానికి కారణం నారా చంద్రబాబు నాయుడు గారు నేను ఖచ్చితంగా చెప్పగలుగుతాను. ఎందుకంటే మొన్న ఆయన అరెస్ట్ చేసినటువంటి సందర్భంలో దేశంలో అనేక మంది, ప్రపంచంలో అనేక మంది నాయకులు ఉన్నారు, అనేక మందిని కూడా అరెస్ట్ చేశారు. కానీ నారా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 80 దేశాల్లో స్వచ్ఛందంగా రోడ్ల మీదకి వచ్చి నిలబడ్డారంటే అది ఇవాళ తెలుగు వారిలో ఉన్నటువంటి స్ఫూర్తి అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. ఇవాళ మళ్ళీ ఒక వెలుగునివ్వాలి ఆంధ్ర రాష్ట్రానికి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో రేపు రాబోయే తరానికి, రాబోయే 20-30 సంవత్సరాలు మన భవిష్యత్తు అందించాలనే లక్ష్యంతో స్కిల్ సెన్సస్ను శ్రీకారం చుట్టారు. మరి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు కలిసి కూర్చుని ఇవాళ స్కిల్ సెన్సస్ స్టార్ట్ అయింది. ఆ స్కిల్ సెన్సస్ ద్వారా మనలో ఏ నైపుణ్యత ఉంది, ఎంత పర్సంటేజ్ ఉంది, అన్నిటికీ ఒక మెజర్మెంట్ ఉంది. కానీ మన స్కిల్స్కి మెజర్మెంట్ లేదు. మన వాళ్ళని కూడా వాళ్ళ యొక్క నైపుణ్యతని ఏ లెవెల్లో ఉంది, దాన్ని ఏ లెవెల్ వరకు పెంచగలం అనేది ఒక సెన్సస్ చేయాలనే లక్ష్యంతో ఇవాళ ప్రభుత్వం పనిచేస్తూ ఉంది. అందులో భాగంగానే ఈ స్కిల్ సెన్సస్ అనే కార్యక్రమాన్ని ముగించుకున్న తర్వాత ఇవాళ మొన్న స్కూల్స్కి కూడా నిజంగా బాధ అనిపించింది. లాస్ట్ 5 ఇయర్స్లో జరిగినటువంటి తతంగం చూస్తే ఎయిడెడ్ స్కూల్స్ ఉన్నాయి, చాలా ఎయిడెడ్ స్కూల్స్ ఆంధ్ర రాష్ట్రంలో. ఆ ఎయిడెడ్ స్కూల్స్ కూడా కొట్టేయాలని చెప్పి గత ప్రభుత్వం కన్నేసి వాళ్ళని బలవంతంగా చాలా స్కూల్స్ మూసేసినటువంటి సందర్భం. ఎందుకంటే వాళ్ళకి గవర్నమెంట్కి హ్యాండ్ ఓవర్ కొంత
మానవ హక్కుల కమిషన్ ని ప్రక్షాళన చేయాలని రాష్ట్రంలో ఉన్నటువంటి మానవ హక్కుల కేసుల్ని తెలంగాణ నుండి బదిలీ చేసే ప్రక్రియ త్వరితగతిన పూర్తి చేయాలని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షులు షేక్ మౌలాలి డిమాండ్ చేశారు. మానవ హక్కులందరికీ సమానమేనని, వారి హక్కులను గౌరవించేలా కమిషన్ ఏర్పాటు జరగాలని అన్నారు. సింగీనగర్లోని హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజకీయం అనేది ఎవర్ గ్రీన్ బిజినెస్ అయిపోయిందని, ప్రస్తుత తరుణంలో హెచ్ఆర్సీ మానవ హక్కుల గురించి పట్టించుకునే నాదుడే కరువయ్యారని ఆయన వాపోయారు. మానవ హక్కుల దినోత్సవం సందర్భంగా ఈ యొక్క ఫంక్షన్ పెట్టుకోవడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమంలో పాల్గొన్న అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ మానవుల హక్కుల శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం, దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం. అలాగే మానవ హక్కుల మీద ఉన్నటువంటి ప్రేమతో మేము మానవ హక్కుల సంఘంలో 10 సంవత్సరాలను పనిచేస్తున్నాను. ఆ 10 సంవత్సరాలు పనిచేస్తున్నప్పుడు నాకు సహకరించినటువంటి వీళ్ళందరితో ఇవాళ ఈ హ్యూమన్ రైట్స్ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేసినట్టు ప్రెస్ మీట్ ఇది. ఇప్పుడు మానవ హక్కుల మనకు ఆంధ్రప్రదేశ్లో 10 సంవత్సరాల నుండి కమిషన్ మాత్రమే ఉంది తప్ప కేసులు మాత్రం జరగట్లేదు. అంటే కేసులు జరుగుతున్నాయి అంటే ఒక ఆఫీస్ ఉంది, మనకు ఒక కమిషనర్ గారు ఉన్నారు, ఆయనకు ఒక 2 అసిస్టెంట్లు ఉన్నారు తప్ప ఇటువంటి పరిస్థితి లేదు. ఇప్పుడు దానికి ఉజ్జాయింపు ఏంటంటే ఎగ్జాంపుల్గా 8-11 నెలలో 21వ సంవత్సరం అంటే జగన్ గారు ఉండగా మేము ఒక అప్లికేషన్ ఇచ్చామండి. రాష్ట్రం విడిపోకముందు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ కేసుల్ని ఆంధ్రప్రదేశ్ పంపించండి అని. ఈ రోజు వరకు కూడా పంపించలా. ఈ రోజు కూడా జరుగుతుంది ఏంటంటే కమిషనర్ గారిని అడిగితే మేము అడిగితే సీఎం గారు సమాధానం చెప్పట్లేదండి, మీరే అడగండి అని చెప్పి స్వయంగా కమిషనర్ గారు మాకు చెప్పడం జరిగిందండి. ఇది నిజం కాబట్టే ఇంత పబ్లిక్గా మీ యొక్క ప్రెస్ మీట్లో చెప్తున్నాం. మేమే ఆంధ్రప్రదేశ్ తరఫున మానవ హక్కుల కమిషన్లో 60 కేసులు వేసి ఉన్నాయండి. ఆ 60 కేసుల్లో అత్యంత ఇంపార్టెంట్ అయిన కేసులు 15 కేసులు అండి. ఒకసారి తీసుకోండి సార్. ఈ 15 కేసులు కూడా వాళ్ళ యొక్క జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. ఈ నాశనం అయిపోయిన జీవితాలను కూడా బాగు చేయడం లేదు. మానవ హక్కులు కాపాడలేనప్పుడు కమిషనే అనవసరం అనే దాని మీద ఈ రోజున రాష్ట్రపతి గారికి ఒక పిటిషన్ తయారు చేశామండి. గౌరవనీయులైన రాష్ట్రపతి గారికి అసలు మానవ హక్కుల కమిషన్లే వద్దండి. ఎందుకంటే న్యాయం చేయలేనప్పుడు కమిషన్లు ఉంటామో, అలాగే ప్రజలకు సర్వీస్ చేయనప్పుడు ప్రభుత్వం ఉండటం కూడా అనవసరం అని భావించే వాళ్ళలో మానవ హక్కుల కార్యకర్త నిజంగా ఉంటాడు. ఎందుకంటే ఎవరు బాధవాళ్ళు పడి ఎవరు కర్మాలు అనుభవిస్తున్నారంటే వాళ్ళు పడిపోతారు. మేము న్యాయం చేస్తామని కమిషన్ వచ్చి ఎటువంటి సహాయం చేయనప్పుడు మానవ హక్కుల కమిషన్లు అవసరం లేదు. అలాగే ఒక ఆడపిల్లకి అన్యాయం జరిగింది, ఆ అమ్మాయికి హక్కులు భంగం అని చెప్పి మనం మహిళా కమిషన్కి వెళ్తే పద్మా గారు మొట్టమొదటిది మీరే పార్టీ, వాసిరెడ్డి పద్మా గారు ఉండగా ఇంతవరకు న్యాయం జరగలేదండి. అంతకుముందు నన్నపనే రాజకుమారి గారు ఉన్నప్పుడు కనీసం ఏం జరిగిందని అడిగేవాళ్ళండి. ఇది పార్టీ పరంగా చెప్పడం కాదండి. అలాగే 2014లో మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్లో మానవ హక్కులు లేవని చెప్పి ఎన్హెచ్ఆర్సీ నుండి కేసు వేసి దాని కేసు తీసుకోవడం జరిగింది. ఆ కేసు గురించి ఇంతవరకు లేదు. అలాగే మీ అందరికీ తెలిసి ఉంటుంది, 8 సంవత్సరాల క్రితం పాప సూర్యాపేటలో చనిపోతే బోండావమ్మ గారు వాళ్ళు చచ్చిపోయింది, వాళ్ళ నాన్నగారు వాళ్ళు చచ్చిపోయిందని చెప్పేసి ప్రచారం చేసినటువంటి దాంట్లో ఆ కేసులో నిజాలు కావాలని చెప్పి మేము మానవ హక్కుల సంఘంలో ఆశ్రయిస్తే మానవ హక్కుల సంఘం వాళ్ళు సుమోటోగా కేసుని యాక్సెప్ట్ చేశారు. ఆ కేసులు అక్కడే ఉన్నాయండి. ఎఫ్రాయిడ్ అనే ఆయన దాదాపు 15 సంవత్సరాల క్రితం మిస్ అయిపోయాడు. దాని మీద కేసు వేస్తే ఇదే కమిషనర్గా ఉన్నటువంటి మన డీజీపీ గారు సావం గారు ఆ కేసుని మమ్మల్ని రాయి చేసుకోమని ఎంతో బలం చేసినా మేము రాయి చేసుకోవాలి. ఆ కేసు కూడా అలా పెండింగ్ ఉందండి. మణికంఠ అనే కుర్రాడు ట్రాక్టర్ మీద వెళ్తూ అది ఆటోలో వెళ్తూ కింద పడిపోతే చనిపోతే ఆంధ్ర హాస్పిటల్లో కనీసం 12 లక్షల రూపాయలు ఖర్చు పెట్టిన తర్వాత మీ అబ్బాయిని సాయంత్రం తీసుకెళ్ళిపోయిన ఇంటికి అన్నారు. సాయంత్రం 6ంటికి తీసుకెళ్ళమన్న వాళ్ళు పొద్దున్న తీసుకెళ్తారు కానీ ఆపండి అన్నారు. పొద్దున్న 6ంటికి బాబు చనిపోయి ఉన్నాడు. ఎందుకు చనిపోయాడో తెలిస్తే ఇంతవరకు దాన్ని కూడా పోలీసులు కానీ ఎటువంటి యాక్షన్ చేసుకోవాలా. ఆ కేసు కూడా మేము ఫైల్ చేయడం జరిగింది. ఇవన్నీ ఆలస్యం అవడానికి కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించిన మానవ హక్కుల కేసులన్నీ కూడా తెలంగాణ రాష్ట్రంలోనే ఉన్నాయి. ఇప్పుడు దాకా ఇక్కడికి మార్చలేదు. కనీసం ఇప్పుడు మేము ప్రశ్నిస్తానన్నటువంటి పవన్ గారిని కూడా అడుగుతున్నాం. ఆయన ఎప్పుడైనా ఎవరి మీద ఎవరినైనా ప్రశ్నిస్తాడు కానీ మానవ హక్కుల మీద ఎక్కడ ప్రశ్నించలేదండి. అలాగే చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, లోకేష్ గారు కానివ్వండి, లేకపోతే జగన్ గారు చెప్పి ఆయన నాటించాడు ఏమని మానవ హక్కులు అంటే చాలా ముఖ్యమని, ఆయన చేయలేదండి. అసలు ఈ తెలుగుదేశం ప్రభుత్వం అసలు మాట్లాడదు. అంటే ఏ ప్రభుత్వం వచ్చినా మానవ హక్కుల గురించి పట్టించుకోనప్పుడు మానవ హక్కుల కమిషన్లో పెట్టి వాళ్ళకి జీతాలు ఇవన్నీ ప్రజల సొమ్ము చేయటం అవసరమా? కాబట్టి మానవ హక్కుల సంఘ కమిషన్లు కూడా తీసేసి ఎవరు కర్మాలను బతకమంటారా, లేకపోతే మన కేసులన్నీ చేస్తారనేది ప్రభుత్వం నిర్ణయించి ప్రకటన చేయాల్సిందిగా కోరుతున్నామండి.
విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర మంగళవారం తన పర్యటనలో భాగంగా నగర పరిధిలో గల పీపీపీ మోడల్ అభివృద్ధిలో చేపడుతున్న 17 ప్రాంతాల్లో ఉన్న రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడారు. సర్కిల్ 1 పరిధిలోని బీఆర్పీ రోడ్, నెహ్రూ రోడ్, కేటీ రోడ్, కుమ్మరిపాలెం, సితారా సెంటర్ నుండి సివిఆర్ ఫ్లైఓవర్ మొత్తం 7.37 కిలోమీటర్ల రోడ్లను, సర్కిల్ 2 పరిధిలోని బీఆర్టీ ఎస్ రోడ్, సాంబమూర్తి రోడ్, జేఎస్ రాజు రోడ్ 7.26 కిలోమీటర్ల రోడ్డును మరియు సర్కిల్ 3 పరిధి హెచ్డి లైన్ రోడ్, గురునానక్ కాలనీ మెయిన్ రోడ్, పెన్నమనేని పాలిక్లినిక్ రోడ్, టిక్కిల్ రోడ్, సిద్ధార్థ స్కూల్ రోడ్, జంబిచెట్టు సెంటర్ నుండి సిద్ధార్థ సర్కిల్ వరకు, మదర్ తెరీసా సర్కిల్ నుండి అమ్మ కళ్యాణ మండపం వరకు, పీవీపీ మాల్ రోడ్, రమేష్ హాస్పిటల్ 8.37 రోడ్లను పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిపై 23 కిలోమీటర్ల రోడ్లను అభివృద్ధి చేయబోతున్నట్లు తెలిపారు. నవ ఆవిష్కరణకు పాలిటెక్ ఫెస్ట్ ఒక గొప్ప వేదిక అని యువ మెదల్లో నుండి వచ్చిన కొత్త ఆలోచనకు ప్రతిరూపంగా విద్యార్థుల ప్రాజెక్టులు ఉన్నాయని ఎమ్మెల్సీ అశోక్ బాబు అన్నారు. విజయవాడలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ 2024ను ఎమ్మెల్సీ పరచూరి అశోక్ బాబు, కళాశాల యాజమాన్యం, స్థానిక ప్రజాప్రతినిధులు తదితరులతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ అశోక్ బాబు మాట్లాడారు. రీజనల్ పాలిటెక్ ఫెస్ట్ లో ఉమ్మడి కృష్ణా జిల్లా పరిధిలోని 5 ప్రభుత్వ 10 ప్రైవేట్ పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులు 129 ప్రాజెక్టులని ప్రదర్శనకు ఉంచినట్టు తెలిపారు. కళాశాల చదువుకుంటున్న సమయంలోనే విద్యార్థులు మారుతున్న ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా కొత్త ఆలోచనలకు ఆచరణ రూపమిచ్చి ప్రాజెక్టులను రూపొందించడం ఆనందించదగ్గ విషయమని పేర్కొన్నారు. రియల్ టైం టెక్నాలజీస్ కు సంబంధించి ప్రాక్టికల్ నైపుణ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు గాను ఇలాంటి ఫెస్టులు దోహదం చేస్తాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వ విద్యార్థుల నైపుణ్యాన్ని పెంపునకు అత్యంత ప్రాధాన్యమిస్తుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాల్లో పాలిటెక్నిక్ కళాశాల విద్యార్థులకు కూడా ఉద్యోగ అవకాశాలు ఇవ్వడం జరుగుతుందని పేర్కొన్నారు. విద్యార్థులకు స్కిల్ డెవలప్మెంట్ లో శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో పిల్లల్లో ఆలోచన శక్తి అలాగే నైపుణ్యం పెంచే దిశగా ఈ పాలిటెక్నిక్ ఫెస్ట్ 24 అనేది జరపడం, దానికి హాజరయ్యే అవకాశం ఇచ్చినందుకు కూడా ముందుగా పాలిటెక్నిక్ యజమానానికి నేను అభినందన తెలుపుతున్నాను. ఇది ఎలక్ట్రానిక్ ఏజ్. ఇది ఏ సైన్స్ అయినా కూడా ఇవాళ ఎలక్ట్రానిక్తో కనెక్ట్ కాకుండా లేని పరిస్థితిలో ఇవాళ ప్రపంచం ఉంది. అది మెకానికల్ టూల్ అయినా లేదా వేరే టూల్ అయినా కూడా ఎలక్ట్రానిక్స్ లేకుండా మనం పనిచేయలేని పరిస్థితికి వచ్చాం. కాబట్టి ఆ ఎలక్ట్రానిక్స్ దాంట్లో నైపుణ్యం, అలాగే పాలిటెక్నిక్ విద్య అనేది ఒక మనిషి ఆలోచన శక్తి వికసించున్నప్పుడే, అంటే ఆ ఏజ్ 10 to 15 ఇయర్స్, 15 to 18 ఇయర్స్, ఆ ఏజ్లో ఏంటంటే మైండ్ ఓపెన్గా ఉంటుంది. ఏ సబ్జెక్ట్ చెప్పినా కూడా ఆ మైండ్ అనేది రిసీవ్ చేసుకుంటుంది. మనిషి ఆలోచనల్ని అమలు చేసే అవకాశం కూడా ఆ ఏజ్లో ఉంటుంది. మీకు ఈ సైంటిఫిక్ ఇన్వెన్షన్స్ కనుక మనం చూసినట్టయితే చాలా ఇన్వెన్షన్స్లో ఈ చిన్న చిన్న ఆవిష్కరణలే పెద్ద పెద్ద కమర్షియల్ ప్రొడక్షన్స్ అయ్యి ఇవాళ నేషనల్ కంపెనీస్గా తయారైన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. కాబట్టి పిల్లల్లో ఉన్న ఆలోచన శక్తిని, ఆ నైపుణ్యాన్ని బయటికి తీయడానికి ఇదొక మంచి అవకాశం. ఇవాళ నేను చూసిన ఒక 2-3 ఈ వీటిల్లోనే ఎలక్ట్రానిక్ ఎక్విప్మెంట్ వాడి వాళ్ళు చేసిన ఆ ఆలోచన, అంటే ఇది కమర్షియల్గా సక్సెస్ అవుతుందా లేదా కమర్షియల్గా ఉందా లేదా పక్కన పెడితే ఒక స్టూడెంట్ ఆలోచన అనేది అది అతని నైపుణ్యాన్ని పెంచుద్ది. వాళ్ళ భారతదేశం కూడా స్కిల్ డెవలప్మెంట్తో ఈ పర్టికులర్గా ఈ పాలిటెక్నిక్ లెవెల్లో ఉన్న ఈ పిల్లల యొక్క ఆలోచనని పెంచి వీళ్ళని ఒక మంచి నైపుణ్యం గల సైంటిస్టులుగానో లేదంటే టెక్నీషియన్గానో ఎంటర్ప్రెన్యూర్స్ కానీ చేయాలని ఆలోచన కేంద్ర ప్రభుత్వం అనుకుంది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇవాళ 3 సెక్షన్స్, ఏది ఎంఎస్ఎంఈలు, అలాగే సీడాప్, స్కిల్ డెవలప్మెంట్. అంటే స్కిల్ డెవలప్మెంట్లో ఇటువంటి పిల్లల నైపుణ్యం ఏదవుతుందో దాన్ని పెంచే విధానం, అలాగే సీడాప్లో వీళ్ళందరూ కూడా కేటగరైజ్ చేసి ఎంఎస్ఎంఈలో వీళ్ళందరూ కూడా జాబ్ ఇప్పించే పరిస్థితి. ఇది ఒక చైన్ రియాక్షన్ లాగా వీళ్ళ ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున, రాష్ట్ర ప్రభుత్వం కాదు కేంద్ర ప్రభుత్వం కూడా ప్రధాని మోడీ గారి ఆధ్వర్యంలో కానీ లేదంటే
ఈ స్కిల్ డెవలప్మెంట్ మినిస్ట్రీ కానీ లేకపోతే ఎడ్యుకేషన్ మినిస్ట్రీలో కానీ 15 నుంచి 18 సంవత్సరాలు ఉన్న పిల్లల నైపుణ్యాన్ని బయటికి తీసే విధంగా ఈ ప్రాజెక్టులన్నీ కూడా నడుస్తున్నాయి. అలాగే నిరుద్యోగ యువతకు కూడా, అలాగే టెక్నికల్ కోర్సెస్ చేసిన యువతకు కూడా వెంటనే పారిశ్రామిక అవసరాలకు అనుగుణంగా ఉద్యోగాన్ని ఇచ్చే విధంగా ఇవాళ పాలిటెక్నిక్ కోర్సులో సిలబస్ కూడా మార్చాలని కేంద్ర ప్రభుత్వంలో కూడా ఆలోచన ఉంది. ఏదైనప్పటికీ కూడా భవిష్యత్తు అనేది ఈ పర్టికులర్గా ఈ పాలిటెక్నిక్ అలాగే ఈ పిల్లలు ఏదో టెక్నికల్ అంశాల మీద ఉన్న కాలేజెస్లో వాళ్ళకి భవిష్యత్తు తయారు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న చర్యలన్నీ కూడా నాకు తెలిసి ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం 20 లక్షల ఉద్యోగాలను ఉందో 20 లక్షల్లో సగం పైన ఈ టెక్నాలజీకి సంబంధించిన ఉద్యోగాలు ఉండబోతున్నాయి. ఏదైనప్పుడు కూడా ఇవాళ ఈ పాలిటెక్నిక్ కాలేజీలో నిర్వహిస్తున్న పాలిటెక్నిక్ ఫెస్ట్ 2024 అనేది నాకు తెలిసి విద్యార్థుల్లో ఉన్న నైపుణ్యాన్ని, ఒకవేళ ఇక్కడ వాళ్ళ నైపుణ్యాన్ని ఇక్కడేం ఉపయోగపడకపోయినా వాళ్ళు భవిష్యత్తులో బయటికి వెళ్ళినా సరే ఒక ఎంటర్ప్రెన్యూర్గాను లేదంటే ఒక టెక్నోక్రాట్గానో సెటిల్ అయ్యే అవకాశం కల్పించే ఈ విధానం, ఈ ఎగ్జిబిషన్ కూడా సక్సెస్ కావాలని కోరుకుంటూ, మరి వీళ్ళకి వెనకాల నుండి వాళ్ళని భుజం తట్టి నైపుణ్యం పెంచే విధంగా పనిచేస్తున్న పాలిటెక్నిక్ కాలేజీలో ఉన్న మేనేజ్మెంట్ని, టీచర్స్ అందరం కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తాను. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుండి రాజ్యసభలో ఖాళీ అయిన 3 ఎంపీ స్థానాల భర్తీ. 3 రాజ్యసభ ఎంపీ సీట్లకు 3 అభ్యర్థులు నామినేషన్లు దాఖలు. సిపిఎస్ ఉద్యోగులపై పెట్టిన అక్రమ కేసుల్ని వెంటనే ఎత్తివేయాలి. ఏపీ సిపిఎస్పిఏ రాష్ట్ర అధ్యక్షుడు సతీష్ డిమాండ్. సుస్థిర ఉపాధి అవకాశాలకు వీలు కల్పించేలా నైపుణ్య అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి. ప్రారంభోత్సవ వేడుకల్లో పాల్గొన్న రాష్ట్ర మంత్రివర్యులు కొల్లు రవీంద్ర. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి SDV న్యూస్.